ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. తెలంగాణలో చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఇచ్చే పథకాలు ఎట్లా వస్తున్నాయి? ఏమమ్మా మాకేముందమ్మా, తెలంగాణ ఉంటే మాకు ఏమైనా ఉద్యోగాలు కాదు, జాబ్ మాకు దొరుకుతుంది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఉద్యోగాలు లేవు, ఏం లేవు. అంటే ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కాదు కదా, మనకి చాలా ఉన్నాయి కదా. పర్ఫెక్ట్ ఏం లేవు. ఉద్యోగం ఏమైనా ఉంటే చదువు కావాలి అంటారు. చదువు లేకుండా ఉద్యోగాలు ఎట్లా ఇస్తారన్న? ఆయన కేసీఆర్ అట్లా చెప్పలే కదా అమ్మ. సెక్యూరిటీ గార్డు ఏమైనా కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి సెక్యూరిటీ గార్డువి. ఏమున్నాయమ్మా, ఏం ఉద్యోగం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు ఆడ ఓలను పెడుతుండే ఉద్యోగాలు. ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే మాటకి చదువు కావాలి, సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎడికెళ్ళి తేవాలమ్మ. ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు మీకు ఏం అందుతలేయా? ఏమందుతున్నాయి, అందరితో అందుతున్నాయి, మాకైతే లేవమ్మా. అంటే ఫ్రీ పథకాలలో సన్న బియ్యం కూడా అందుతలేయా? సన్న బియ్యం చేస్తే 3 నెలల బియ్యం ఇచ్చిండు, ఒక పేరు కట్ చేసిండు. అదే 3 నెలల బుక్ ఇచ్చి ఒక పేరు కట్ చేసిండు. పేరు కట్ చేయడం, ఆ పేరుకి మళ్ళీ తీసుకొస్తే ఒక పేరు కట్ అయింది. మళ్ళీ ఆ పేరు రాపియానికి అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, మళ్ళీ అది ఒక పెద్ద మళ్ళీ తిరగాలంటే ఏడ తిరుగుతాం. అంటే కేసీఆర్ అన్నప్పుడు మీకు కొత్త రేషన్ కార్డులు కానీ ఇట్లా ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ అప్లై చేసిండ్రా? మరి అప్పుడు వచ్చినాయా? అప్లికేషన్ ఇచ్చాం కానీ రాలే మాకు. ఇంకా ఆయన జరిగిపోయాడు, ఆయన ఉంటే ఏమో చెప్పలేము. థ్యాంక్ యూ. తెలంగాణలో చూస్తున్నారు కదమ్మా, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు రేవంత్ రెడ్డి అసలు ఏం సాయం చేయడమ్మా, ఏమీ అనుకునే అసలు ఒక్కడి చేయలేదు. బస్సులు ఫ్రీ పెట్టిండు, కొట్లాడాలి పోయి. బియ్యం ఇచ్చిండు, ఏమున్నాయి పుచ్చు బియ్యం ఇచ్చిండు. సన్న బియ్యం అన్నారు, దొడ్డు బియ్యం అన్నా పర్వాలేదు. కానీ ఇంకా కేసీఆర్ కరెంటు బిల్లు లేకుండా, అప్పుడు నీళ్ళ బిల్లు లేకుండే, ఇప్పుడు కరెంటు బిల్లు లేవన్నా మళ్ళీ అవే ఇస్తున్నారు, మళ్ళీ అన్ని ఇట్లనే ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఏం సాయం చేయడమ్మా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం సాయం అందిందమ్మా మీకు? ఇప్పుడు ఏమందుతారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే డ్యూటీలు ఇస్తానని ఇవ్వలేడు, కానీ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండు. నీళ్ళు అయ్యి అవి అలాంటివి మంచిగా చేసిండు. అంటే అప్పుడు పథకాలు ఏం లేవు కదా, ఫ్రీ బస్సు కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ కరెంట్ కానీ ఇవన్నీ లేవు కదా మనకి అప్పుడు. లేవు కానీ ఆయన కొన్ని నీళ్ళకైతే ప్రాబ్లం లేకుండా, కరెంట్కి, నీళ్లకు, ముసలి పింఛన్లకు దేనికి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు పెన్షన్ లో ఏం ప్రాబ్లం అవుతుంది? పింఛన్లు రావట్లేదు ముసలిళ్ళకు. అసలు పాపం 200 పింఛన్ వాడే బాగుండే. ఇప్పుడు 2000 పింఛన్ చేశాడు, 10 మందికి వచ్చేది ఇద్దరికే వస్తుంది. వాళ్ళు ఎంత తిట్టుకుంటున్నారు చాటు. అంటే అక్కడ అడగలేదు అంటే మీ దగ్గరలో ఉన్న కార్పొరేటర్స్ కి కానీ మనకు ఆప్షన్ ఉంటది కదా? మరి నేను కార్పెంటర్ ఏంది, మెయిన్ లీడర్ సరిగా చేయట్లేదు. వాళ్ళు ఇస్తే లీడర్ సరిగా చేస్తారు. వాళ్ళు తింటారు తెలియదు, మళ్ళీ రేవంత్ వాళ్ళు తింటారు తెలియదు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్స్ లో మనకి బై ఎలక్షన్స్ కూడా వస్తున్నాయమ్మా, మళ్ళీ ఏ పార్టీ వస్తుంది అంటారు? ఇప్పటిదాకా మరి బీఆర్ఎస్ ఉంది, మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేయలేడు కదా మరి. ఇప్పుడైతే మేమైతే కాంగ్రెస్ వస్తుందేమో అనుకుంటున్నాం. ఇదేంటంటే కాంగ్రెస్ వాళ్ళు పాతది ఉంది, ఈ టీఆర్ఎస్ మధ్యలో వెళ్ళిపోయింది కదా, మళ్ళీ అదే వస్తుందేమో అనుకుంటున్నాం. టీఆర్ఎస్ కాంగ్రెస్? టీఆర్ఎస్ వస్తుందేమో అని డౌట్. కాంగ్రెస్ వస్తుంది అన్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఎట్లా అంటావా, కాంగ్రెస్ కి ఇప్పుడు ఏం చేయట్లేదు, బస్సులు ఫ్రీ అవి ఫ్రీ అన్నారు, కానీ టీఆర్ఎస్ రావచ్చు ఇక్కడ సైడ్ మొత్తం. అప్పుడు టీఆర్ఎస్ వచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ వచ్చింది. తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ మనకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో, మరి ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటారు? మార్పులు అంటే చెప్పలేము. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు దీనికే ఇప్పుడు వీళ్ళకైతే ఆశ చూపెట్టు ఎక్క పథకాల గురించి దాని గురించి ఇప్పుడు పాముంది కాబట్టి గవర్నమెంట్కు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చేయాలంటే కష్టం కదా, వీళ్ళకే ముగ్గు చూపుతుండొచ్చు అని ఆశ. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు మన కేసీఆర్ గవర్నమెంట్ ఇట్లాంటి పథకాలు ఏం కనిపించలేవు మరి. కనిపించలే కరెక్ట్, కానీ ఆయన ఇచ్చిన 3-4 పథకాలు ఆయన 2 కూడా చేయలేదు కదా, అవే పథకాలు కంటిన్యూ. చాలా అన్ని ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చినా కానీ సన్న బియ్యం గురించి చెప్పరు, మరి ఈ గవర్నమెంట్ లో మనకి సన్న బియ్యం ఇస్తున్నారు కూడా. ఇస్తారు, సన్న బియ్యం ఇస్తారు. ఇట్లా పాజిటివ్ ఉంది కదా, పథకాలు అందుతున్నాయి కదా. అంతే మొత్తం చెప్పలే, 3-4 పథకాలు అందుతున్నాయి. ఒకటి ఉచిత విద్యుత్, అది ఉచిత విద్యుత్ వీళ్ళు చేసారు. సన్న బియ్యం అంటే వీళ్ళు వేసారు అనుకో. ఇప్పుడు మళ్ళీ ఫ్రీ కరెంట్ అంటే వాళ్ళు ఇప్పుడు ఆర్టీసీ లేడీస్ ప్రయాణం, ఉచిత ప్రయాణం అన్ని మంచిగానే ఉన్నాయి కదా పథకాలు? మంచిగానే ఉన్నాయి, కొన్నిటి మంచిగానే ఉన్నాయి. మరి మీకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చట్లేదు? అంటే ఇప్పుడు అంతకుముందు నష్టం ఉందని చెప్పారు,
మరి ఇప్పుడు ఇక గవర్నమెంట్ ఇప్పుడు ఆర్టీసీకి ఎట్లా కడుతుంది మరి బడ్జెట్ ఎట్లా వస్తుంది మరి ఆ విధంగా ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నాం అంటే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, తెలంగాణ మొత్తం కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, సార్ రావాలి అంటున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారు? అమ్మ పబ్లిక్ మీద ఉంటుంది ఏదే కానీ ఎవరు మంచి పని చేస్తే వాళ్ళని ఎన్నుకుంటారు పబ్లిక్. మా కాంగ్రెస్ పని మంచిగా చేసింది కాబట్టి ఈ పీజీఆర్ వేసిన రోడ్లే ఇవన్నీ. తర్వాత మొన్న బాబా బషీరుద్దీన్ డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ చేసిండు ఈ రోడ్డు ఇది వేయించిండు ఆయన. ఈ తర్వాత మాగంటే ఏం చేసిండు, రోడ్ కటింగ్ అన్నాడు, కథమ దాకానే ఆగిపోయింది, మధ్యలోనే ఆగిపోయింది. అంటే విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది కదా మరి. ఈ విష్ణు మంచిగానే ఉండే, ఆయన చేతులారా ఆయన చేసుకున్నాడు. ఆయన కాంగ్రెస్లో ఉంటే ఆయనకు పదవి ఏదన్నా ఒకటి వస్తుండే, ఆయన బీఆర్ఎస్లో పోయిండు, ఆయనకు పదవి ఏది లేదు. జాగృతి నుంచి విష్ణు నిలబెడతా అని కవితక్క అంటుంది కదా. అది తర్వాత సంగతి అమ్మ. వాళ్ళు ఏ బలు నిలబడ్డా, కాంగ్రెస్ తరఫు నుంచి ఎవరు నిలబడ్డా మేము పనిచేస్తాం. అంటే కాంగ్రెస్ నుంచి అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఇచ్చే పథకాలు అందరికీ కరెక్ట్ గా జరగట్లేదు. ఇక్కడ కార్మిక నగర్ అటు సైడ్ చూస్తే మాకు ఇంకా ఇల్లులే శాంక్షన్ కాలేదు అని అంటున్నారు. మరి ఎంతవరకు వస్తుంది? చూడమ్మా, అయ్యేదికి అయితేనే ఉన్నాయి, వాళ్ళు పంచుతూనే ఉన్నారు, ఇల్లు కట్టిస్తూనే ఉన్నారు, ఇళ్ళలోకి పంపిస్తూనే ఉన్నారు. ఒకటేసారి అన్ని అంటే కావు కదా, జనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకటేసారి ఇప్పుడు ఒక కాన్స్ట్రక్షన్లు అయినా ఇంకో కాన్స్ట్రక్షన్లు అయితేనే ఉంటాయి. ఒకటేసారి అన్ని కావాలంటే వాళ్ళు కూడా స్థలం దేవులాడాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇండ్లు కట్టాలి, అన్నీ ఉంటాయి. ప్రభుత్వం అన్నప్పుడు ఆగానికి రాదు కదా, వాళ్ళు కూడా అన్యాయం చేయరు కదా వాళ్ళు. అట్లా అంటే ఇక కాంగ్రెస్ ఇక్కడ మళ్ళీ విజయం సాధిస్తుంది. కంపల్సరీ 100% సాధిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ అంశంలో నచ్చుతలేదు? ఆయన ఇచ్చే పథకాలు మీకు ఏమందు ఆయన ఇచ్చిన పథకాలు ఏమందుతలేవు మీకు? నాకు ఏది అందలేదు, అంటే సన్న బియ్యం కూడా వస్తలేవు, ఒకటి అంతే. మరి అది కూడా అందుతలేవు. అదొకటి ఫస్ట్ చెప్పిన కదా, అదొకటి సన్న బియ్యం తప్ప ఏం లేదు. సన్న బియ్యము, ఉచిత కరెంట్ కూడా వస్తలేదా? 500 రూపీస్ గ్యాస్ వస్తలేదా? ఏం లేదు ఇప్పటివరకు. మీ ఆడోళ్ళకి ఉచిత బస్ వస్తలేదా? ఏది లేదు. అసలు రేషన్ కార్డు ఉందా మీకు? ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి. మరి అన్నిటికీ అప్లై చేసిండ్రా మీరు? మేము నాకు పింఛన్ కోసం అప్లై చేసి కూడా 4 నెలలు 5 నెలలు అయిపోయింది, అది లేదు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే మళ్ళీ ప్రభుత్వంలో? నాకు ఏమనిపించలేదు, మేము ఎట్లా బతున్నాం అట్లే బతుకుతున్నాం. అంటే తేడా తెలుస్తుంది కదా అంకుల్, ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేడు, ఈయన అయితే పథకాలు ఇస్తుండు, తేడా తెలుస్తుంది కదా. ఆడ మంచోడు అని చెప్పలేను, ఈడ మంచోడు అని చెప్పలేను. మంచోడని కాదు, తేడా అని అడిగాను. తేడా ఇద్దరు తేడాని, ఇద్దరు గ్యారెంటీ తేడా. ఎందుకు తేడా? అది మరి ఇప్పుడు మేము పొద్దుగాల 5 గంటలకు కష్టం చేసుకొని బతికేవాళ్ళము, మాకు అది ఏమి లేదు. మాకు మరి అంటే డబుల్ బెడ్రూమ్ లో ఎందుకు రాలేదు అని మీ వాళ్ళని అడగలేదు? అంటే కార్పొరేటర్లు కానీ ఇక లీడర్లు ఉంటారు కదా, బాబా దగ్గర పోయినాం, మస్తు వస్తుంది వస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్లు కూడా పెడుతున్నారు కదా, బై ఎలక్షన్స్ వస్తున్నాయి, మాగంటి గోపీనాథ్ చచ్చిపోవడం వల్ల జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. మరి ఏది వస్తుంది అంటారు పార్టీ? అదేం చెప్పలేమమ్మా, అంటే ఏది వస్తే మంచిగా ఉంటుంది? ఇంకెవరు వచ్చినా అంతే, తోడు దొంగలు అంతే. అంటే ఎందుకు మీకు ప్రభుత్వం నుంచి మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? వ్యతిరేకంగా అంటే మెయిన్ ఎగ్జాంపుల్ టీడీపీ మంచిది, ఇది నిజం. ఎందుకంటే నాకు టీడీపీ అని చంద్రబాబు రావాలంటారా? అట్లా అంటలేదు, నాకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఓటాకు వచ్చింది, అక్కడికి ఆయన ఉన్నప్పుడు నాకు ఎన్నో సవలతులు నడిచింది. అక్కడ నుండి టీడీపీ జంప్ అయిపోయింది, ఇప్పుడు నేను బీజేపీకి వేస్తా ఓటు, ఎప్పుడైనా బీజేపీకి వేస్తా. బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది అంటారా? రాకుండా మంచిది. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఏంది ఎవరి ఇస్తున్నా, ప్రశ్న ఇస్తున్నా, పింఛన్ ఇస్తుండా, గరీబులకు ఇస్తుండా, రేవంత్ రెడ్డి ఎవరు చూసుకుంటుండు, ఆయన బతికే మంచి బతుకుండు, మా బతుకు బతున్నాం. ఇంకా మీరు చెప్పండి మరి మీకు డిఫరెన్స్ ఏంటి తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఇంకా కేసీఆర్? కేసీఆర్ అంటే మంచిగా ఉంది. కేసీఆర్ ఉన్న రోజులు దుమ్ము నడిచిపించాడు. అంటే ఏం మంచి జరిగింది? ఆయన ఉన్నప్పుడు పథకాలు పెట్టలేడు, సన్న బియ్యం రాలేవు. ఒక మాట చెప్తాను, మరి రేవంత్ రెడ్డి వచ్చి 6 రోజులు అవుతుంది, మరి ఏం చేసేనా 6 రోజులు, మరి ఏం చేసేనా? ఒక సన్నబియ్యం లేదు, పింఛన్ లేదు. అదే చంద్రబాబు నాయుడు చూడు, ఆడ పుల్లు పెడుతుడు, ఏడా ఆంధ్రాలో ఆటోలు ఏం చేస్తుడు. మన చెప్పు, మన దగ్గర ఫ్రీ బస్సు పెట్టిండు, 500 రూపాయల గ్యాస్ పెట్టిండు, ఏడిచి పెట్టిండు. మనం పెట్టినామా తల్లి? అవా మేము పెట్టినామా? పెట్టిన తల్లి. ఇద్దరికి పట్టుకుంటూ పోతే మరి రాష్ట్రంలో రెవెన్యూ ఎడికెళ్ళి వస్తుందా? 75 కోట్లు అంటారు, మరి ఏడుదమ్మా అసలు? మరి కేసీఆర్ తిన్నాడా అంటే కేసీ తినడా? మరి ఆయన చేసిన పని 10 మంది ఇప్పటికి యాడ్ చేస్తున్నాడు, రేవంత్ యాడ్ చేస్తున్నారు. ఆయన మా చేసిన మంచి దేవుడు అంటారు. ఈ మనం గిట్ అయిపోయినాం.
మీ మీ ఇష్టం అమ్మ తల్లి.